పెళ్ళాం మీద ప్రేమ ఉంటే గుండెల్లో దాచుకోవాలా సామి. అదే వంటగదికి పోయి ప్రయోగాలు చేస్తే దవడలు పచ్చడైపోతాయి. పొద్దున్నే మా ఆవిడ కోసం ఒక మంచిగా చీజీ శాండ్‌విచ్ చేసినా భయ్యా. 2 బ్రెడ్ ముక్కల మధ్యలో చీజు కొండల్లా పెట్టి, పెన్నం మీద ఎర్రగా కాల్చి, రొమాంటిక్‌గా పట్టుకొచ్చి పెండ్లాం చేతిలో పెట్టినా. ఏవండీ సగం సగం పంచుకొని తిందామని ఆమె ఒక్క పక్క పట్టుకొని లాగింది. నేను ఇంకో పక్క పట్టుకొని లాగినానబ్బా! తీరా చూస్తే ఆ చీజ్ సాగుతుంది, సాగుతుంది. టీవీ సీరియల్ కష్టాల కంటే ఎక్కువగా సాగుతుందిరా స్వామి. ఆ చీజ్ సరిగ్గా తెగక మా ఇద్దరి మూతులకి, ముక్కులకి, పెదాలకి అంటుకుపోయింది. నా రొమాన్స్ చూసి మురిసిపోతాదేమో అనుకుంటే, ఏవండీ శాండ్‌విచ్ తినమంటే మూతికి ఫెవికాల్ రాసినట్టు రాసినారు. చీజ్ వేయమంటే ఇంట్లో ఉన్న బ్రెడ్ కవర్ కూడా కరిగించి వేసినారా ఏంది అని మొఖం మీద కసిరింది భయ్యా. హోటల్లో చీజ్ శాండ్‌విచ్ తింటే స్టైల్ అంటారు. అదే మొగుడు ఇంట్లో ప్రేమగా చేసిస్తే రచ్చ అంటారు. వీళ్ళని మెప్పించడం బ్రహ్మదేవుడి వల్ల గూడా కాదురా స్వామి. మీ ఇంట్లో కూడా మీ ఆవిడ కోసం వంటలు చేసి, ఇలాంటి రచ్చలు ఫేస్ చేశారో లేదో కామెంట్‌లో చెప్పండి. లైక్ కొట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండబ్బా! నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం. అంతవరకు సర్వైవల్ కొనసాగుతూనే ఉంటుంది.